ఆనాటి వేదవతే రావణుని అంతఃపురంలో పరమేశ్వర సన్నిధిని ఉద్భవించిన పాప. అది విదేహరాజ్యంలోని మిథిలానగరం. ప్రకృతి సౌందర్యానికి అది నిలయం. ఆ నగరానికి రాజు జనకుడు. ఇతని తండ్రి నిమి. వశిష్ఠుని శాప కారణంగా నిమి దేహత్యాగం చేయగా రాజులేని రాజ్యంలో అరాచకం తాండవిస్తుందని, ధర్మం గాడి తప్పుతుందని మహర్షులు భావించి నిమి కుడి భుజాన్ని మధించగా ఒక బాలుడు ఉద్భవించాడు. అతడే జనకుడు. ఇతని అసలు పేరు శీరధ్వజుడు. జనకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని, ధర్మసూక్ష్మాలు తెలిసిన విజ్ఞాననిధి. ఎందరో మహాపండితులు, విద్వాంసులు పరిష్కరించలేని ధర్మ నిర్ణయ సమస్యలను అతి తేలికగా చిక్కు విడదీసి ధర్మసూక్ష్మాన్ని వివరించగల దిట్ట. ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి కర్త, కర్మ, క్రియ ఆ పరమాత్ముడే అన్న భావనతో తామరాకుపై నీటి బిందువుల జీవితరథాన్ని నడుపుతున్న రాజర్షి జనకుడు. ఇతని భార్య సునయన. వీరికి వివాహం జరిగి చాలా కాలమైనా సంతానం కలుగలేదు. సంతానాపేక్షతో జనకుడు తమ కులగురువు శతానందునితో సమాలోచన చేసి సంతాన సాఫల్య యాగం చెయ్యాలని సంకల్పించాడు. ఒక శుభముహూర్తాన బంధు మిత్ర సపరివార సమేతంగా యాగక్షేత్రానికి చేరుకున్నాడు. మండలాకారంగా ఉన్న ఆ యాగక్షేత్రానికి చుట్టూ రంగురంగుల జెండాలున్నాయి. దాని చుట్టూ పౌర జానపదులు నిలబడి ఉన్నారు. మరొక ప్రక్కన రాజప్రముఖులు శతానందుడు, జనకుడు నిలబడి ఉన్నారు. వారి ముందు 2 బలమైన వృషభాలు సర్వాలంకారాలతో ఉన్నాయి. వాటి మధ్య మామిడాకులతో కట్టబడి ఉన్న ఒక నాగలి ఉంది. శతానందుడు జనకునితో ఆ నాగలిని పట్టుకొమ్మని చెప్పాడు. శతానందుడు, ఋషులు భూసూక్తం చదువుతున్నారు. జనకుడు యాగభూమిని దున్నుతున్నాడు. ఒకచోట నాగలికి ఏదో అడ్డు తగిలింది. వృషభాలు ఆగిపోయాయి. శతానందుడికి, ఋషులకు ఆశ్చర్యం. ప్రజలు ఒకరినొకరు చూసుకున్నారు. జనకుడు సందేహంగా ఆ నాగేటి చాలు వంక చూశాడు. అక్కడ ఓ చిన్నారి పాప చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆత్రంగా ఆ పాపను అరచేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు జనకుడు. కొంతసేపు ఆశ్చర్య ఆనందాలకు లోనే తేరుకున్న జనకుడు, గురుదేవా, చూశారా ఈ అద్భుతం అన్నాడు. అద్భుతం కాదు జనకరాజేంద్ర, ఇదంతా ఆ పరమేశ్వరుని లీల. నీ పూర్వజన్మ సుకృత ఫలం స్వీకరించు అన్నాడు శతానందుడు. అవును గురుదేవా, సంతానకాంక్షతో సంకల్పించిన ఈ శవనారంభమే నన్ను సంతానవంతుని చేసింది. ఈ బాల నాకు దైవం ప్రసాదించిన బిడ్డ కాదు, నా సొంత బిడ్డ అని జనకుడు అంటూ ఉంటే ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. అందరూ ఆకాశం వంక చూశారు. సత్యం చెప్పావు జనకరాజర్షి, ఆ బాల మానవకాంత కాదు, అయోనిజగా ఉద్భవించిన దేవకాంత. నీ ధర్మనిష్టకు సంతసించి నీ కూతురునిగా నీ ఇంట పెరగాలని నీకు దొరికింది. ఈమె నీ కూతురే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని అశరీరవాణి పలికింది. మహాప్రసాదం అంటూ జనకుడు ఆ పాపను కన్నులకు అద్దుకుని, గురుదేవా, ఈ చిన్నారికి నామకరణం అని శతానందుని అడిగాడు. సీతా పద్ధతిలో నాగేటి చాలున భూతలం నుంచి ఉద్భవించింది కనుక ఈ చిరంజీవికి తగిన పేరు సీత అన్నాడు శతానందుడు. సీత మంగళకరమైన పేరు అని జనకుడు ఆ పాప శిరస్సును వాసన చూసి నుదురును ముద్దు పెట్టుకున్నాడు. ఆకాశం నుంచి ఆ పాపపై పూలవర్షం కురిసింది. అందరికీ ఆనందం.